జరుగుతూ ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఏంటంటే పక్కా పల్లెటూరులో మనకి ఇక్కడ అన్ని ఉత్పత్తులు నాబార్డు వారి సహకారంతో వ్యవసాయ ఉత్పత్తులు 500 మంది రైతులతో వారు పండించిన ఆర్గానిక్ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన, అది కూడా పల్లెటూరులో ఏర్పాటు చేసిన ఒక అతిపెద్ద మాల్. అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరికీ కావాల్సిన అన్నీ లభించే ఇక్కడ ఈ ఉత్పత్తులు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇదిగో చూడండి, నాబార్డ్ స్వచ్ఛ ఆహార రైతు ఉత్పత్తిదారుల సంఘం కిసాన్ బజార్. ఇంకా మనం చూస్తే 500 మంది రైతులతో రైతు కుటుంబాల సమిష్టి వ్యవసాయంలో పండించిన ఆర్గానిక్ ఉత్పత్తులు. ఒకసారి ఇక్కడ పరిశీలిద్దాం ఏమేమి దొరుకుతాయో. మనం లోపలికి వెళ్దాం. అన్నీ కనిపిస్తున్నాయి. చాలా పెద్ద మాల్ ఇది, పల్లెటూరులో పక్కాగా పెద్ద మాల్ ఇది. ఇక్కడ కూరగాయల దగ్గర నుంచి గుమ్మడికాయలంటే ఇట్లా మనకి ప్రతి వ్యవసాయ ఉత్పత్తి అన్నీ ఇక్కడ ఉన్నాయి. అలాగే ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలిద్దాము. ఇక్కడ వచ్చేసి టౌన్లో సిటీస్లో మాదిరిగా ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫ్యామిలీకి కుటుంబానికి కావాల్సిన ఇవాళ రోజున అన్ని ఉత్పత్తులు కనిపిస్తున్నాయి. చిల్డ్రన్స్ పిల్లలకు కావాల్సినవి కానీ, అలాగే కుటుంబంలో అవసరమైన కిచెన్లో అవసరమైన ఉత్పత్తులు, రైసు, టాయ్స్, పిల్లలకి టాయ్స్. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి కనిపిస్తున్నాయి కందిపప్పు. కందిపప్పులో కూడా ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, వేరుశనగ గుళ్ళు, ఇట్లా ప్రతిదీ సోప్స్, ప్రతి ర్యాక్లో కూడా చక్కగా అన్నీ వివరంగా పెట్టారు. టౌన్స్ కంటే ఎక్కువగా, సిటీస్ కంటే ఎక్కువగా చాలా శ్రద్ధగా ఈ రైతు కుటుంబాల వారి సహకారంతో 500 మంది రైతు కుటుంబాల సహకారంతో ఏర్పాటు చేసిన మాల్ ఇది. లేదంటూ లేదు. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్గా మనకి ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి. చూస్తే ఇది మిగతా గ్రామాలకు కూడా ఈ సంస్కృతి త్వరగానే వెళ్ళిపోతుంది. మొట్టమొదటిగా మనం చూస్తున్న పల్లెటూరులో చూస్తున్న మాల్ ఇది. అది కూడా పొలాల వెంట ఒక రోడ్డు వెంబడి, ట్రాన్స్పోర్ట్ రోడ్డు వెంబడి పొలాల దగ్గరలో పెట్టిన మాల్ ఇది. ఇది బాగానే సాగుతుంది ఈ మాలు. ఫ్రెష్ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి అంట ఇక్కడ. మసాలా ఉత్పత్తులు కానీ, అలాగే మల్టీ గ్రెయిన్స్ కానీ, మరమరాల దగ్గర నుంచి ఇంకా చూసుకుంటే ఇక్కడ అసలు లేదంటే ఏం కనిపించడం మనకి. కాకపోతే బట్టలు ఒకటి, గోల్డ్ ఒకటి, అవి తప్ప ఈ మాల్లో అన్నీ కనిపిస్తున్నాయి. బాగా భారీగా కనపడుతుంది మాల్ కూడా. ప్లాస్టిక్ వేరు కూడా ఇక్కడ ఉన్నాయి, చూసారా? టప్పర్ వేరు అంటే ప్లాస్టిక్ వేరు, ఇక్కడ ప్లాస్టిక్ వేరు. ఇదంతా ఈ ఐటమ్స్ అన్నీ ప్లాస్టిక్ వేరు. మరొకసారి గమనిద్దాం. రైతుల నుండి నేరుగా వినియోగదారులకే అమ్మకం. బాగుంది. మనం మెచ్చుకోవాల్సిన విషయం ఇది. అందుట్లో ఆర్గానిక్ ఉత్పత్తులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్లాస్టిక్ వేరు, టప్పర్ వేరు ఇవి కూడా జోడించారు. ఇక్కడ ఆయిల్స్, పూజా సామాగ్రి, అలాగే కూల్ డ్రింక్స్, ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్గా డ్రై ఫ్రూట్స్, ఇట్లా అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. మనం వీటిని అభినందించాలి. ఈ ఆరోగ్యకరమైన ఉత్పత్తులు ఏర్పాటు చేసిన వీరిని మనం తప్పనిసరిగా అభినందించాలి. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది ఎక్కువ మంది గ్రామాల్లో ఏర్పాటు చేయాలని మనం ఆశిద్దాం. ఇది ఇక్కడ చూసారా? ఇక్కడ చింతపండు, అలాగే ఇక్కడ వచ్చేసి అటుకులు కూడా ఉన్నాయి. ఆయిల్ ప్యాకెట్లు చక్కగా శ్రద్ధగా అన్నీ పెట్టారు, ఏర్పాటు చేయడం జరిగింది. డైపర్స్, ఇవాళ రోజున పిల్లలకి, చిన్నపిల్లలకి అవసరమైన డైపర్స్ కూడా ఈ ప్రోడక్ట్స్ ఉత్పత్తులు కూడా పెట్టారు వీటితో పాటుగా. అంటే ఒక వినియోగదారునికి ఏమేం కావాలి ఇవాళ రోజున అనే దాన్ని ఈ రైతు ఉత్పత్తులతో పాటుగా మిగతావి కూడా అన్నీ మా దగ్గరే దొరుకుతాయి అన్నట్లుగా ఏర్పాటు చేసిన సంఘం. ఇది మెచ్చుకోదగిన విషయం అన్నమాట. చాలా గొప్పగా ఉంది ఈ ఆలోచన విధానం. పల్లెటూరులో
ఇలా మాల్. అలాగే చిల్డ్రన్స్కి, పిల్లలకి, స్టూడెంట్స్కి అవసరమైన బుక్స్, దానికి సంబంధించిన సామాగ్రి, స్కూల్ సామాగ్రి, జామెట్రీ బాక్సు మనకి ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి. సో వీరి కృషిని మనం అభినందిద్దాం. హాయ్, సబ్స్క్రైబర్స్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరింత మంచి వీడియోతో మీ ముందుకు వద్దాం. ఓకే.